ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది బంగాళదుంపలు వెరైటీగా ఫ్రై అనమాట. మా ఇంట్లో చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు అనమాట, బంగాళదుంప ముక్కలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ రెడీ పెట్టేసుకుని వేపేసుకోవటం ఆయిల్లో. ఫ్రెండ్స్ మరి బంగాళదుంప ముక్కలు ఫ్రైకి వేపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఎక్కువ ఆయిల్లో వేపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఓన్లీ దీనికి తాలింపు ఒకటి వేసుకోవాలన్నమాట. ఎండిమిరకాయతో సాల్ట్ ఒకటి కలుపుకోవాలి, పసుపు ఒకటి. పసుపు కలుపుకోకపోయినా కూడా పర్వాలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఒక టైప్లో ఉంటుంది అనమాట, వెరైటీగా. బంగాళదుంపలు సాల్ట్ అంటూ ఏమీ లేకోకుండానే ఫ్రై చేస్తున్నామంట, ఎక్కువ ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రై అవుతుంది. ఫ్రైలోకి, బంగాళదుంప ఫ్రైలోకి అనమాట ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలన్నమాట రెండు ఉన్నాయన్నమాట. కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్ అనమాట. అంటే ఇది వెరైటీగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఆయిల్లో ఫ్రై చేసి తీసేసి మళ్ళీ తాలింపు వేయాలన్నమాట, ఇవన్నీ వేసేసి. ఇవి వేగిన తర్వాత ఇట్లా తీసి పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పక్కకి అనమాట, ఆయిల్లోనే వేపాలన్నమాట, ఏమి వేయకోకుండా ఫస్ట్. బంగాళదుంపల ఫ్రైకి తాలింపు అనమాట ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు కట్ చేసి వేస్తున్నాం అనమాట. ఈ మొత్తం అంతా తాలింపు దినుసులు కూడా వేస్తాం అనమాట. కరివేపాకు కూడా వేస్తాం అనమాట తాలింపులో. పసుపు వేసుకోవాలన్నమాట, చెంచా పసుపు విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసిన ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పసుపులో వేసేసేయాలన్నమాట. తాలింపును పసుపు వేసి ఉంచాం కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అన్నమాట సరిపడా సాల్ట్ అనమాట. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్, కొంచెం వెరైటీగా ఉంటుంది. కారం అనమాట సరిపడా. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బంగాళదుంప ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ వెరైటీ ఫ్రై అనమాట. ముందు బంగాళదుంపలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఎక్కువ ఆయిల్ పోసేసుకుని అందుట్లో ఫ్రై చేసేసుకుని పచ్చి వాటిని ఒక పక్కన పెట్టేసుకుని, తర్వాత కొంచెం తాలింపు దినుసులు తీసుకొని కొంచెం ఆయిల్లో మళ్ళీ మగ్గపెట్టేసి దాంట్లో ఏంటంటే సాల్ట్, పసుపు, కారం వేసేసి లైట్గా ఈ విధంగా ఫ్రై చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.